మహావిష్ణువు తన తమ్ముని సంహరించినాడన్న కోపముకి హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గుర్తి ఘోర తపం అతని తపంకు కనుక ఫలించిన ఇంకా సర్వ దేవతలకు చెప్పనవసరము లేదు. స్వర్గాధిపతి నా చేజారినట్టు దేవుడు అతని బాబు మార్గమేమి? అది నేను నీకు చెప్పవలేనా దేవేంద్ర? మీరు భూలోకములకే మీ అందచందములతో అతని మురిపించి మరిపించి లాలించి ఉజ్జగించి అతని తప్పును సాధించినట్టు మీరు తత్పరమయ్యే అతని భార్య లీలావతి సంపూర్ణ గర్భవతిగా ఉంది. నేను ఇప్పుడే పోయి ఆమెను చెరపట్టి ఆమె గర్భములో ఉన్న శిశువును ప్రశ్నించగానే వారిని సంహరించగలగాలి. Thank you.
ఏ వార్తలు తెలిపరైతే అది వచ్చుతున్నా కార్యము సాధించడకేమి సాధించడం కంటే ఎక్కువే జరిగింది. ఈ మాటలు ఆశ్చర్యంగా అతను వృద్ధి చెందినాక నమ్మసక్యము కాదు. తపము చేసిన వాడు ఎట్లుండేదో ముందు వచ్చినారు కదా మాటలు మాటలు ఎన్నో కలిసి శరీరం అంటే ముట్టలుగా పెరిగి ముక్కు చల్లు శ్వాసైన లేదు. శరీరం అంటే మనసు కూడా వలె చల్లగా ఉండదు. మంచి వార్త సరే తరువాయి అతను మృతి చెందకపోయినను తప్పుము చేయవాడు తర్వాత మృతి చెంది ఈ సంతోషకర వార్త ఎట్లయినా నువ్వు జరగదు. నేను ఇప్పుడే పోయి అతని భార్య లీలావతిని చెరపట్టి మెచ్చితిని హిరణ్యకశ్యపు మెచ్చితిని. ఇక నీ తపము చాలించి నీ యథారూపము నీకు ప్రసాదించుతున్నవాడు లేము నాయన లేము. హిరణ్యకశ్యపు నీ తపమునకు మెచ్చితిని. నీకేమి వరము కావాలైనా కోరుకొనము నాయన. అమరత్వము అధేయత్వము నాయన అది నాకు వసగుట సాధ్యము కాదు. మరి ఏదైనా నువ్వు వరము కోరుకొను తప్పక ప్రసాదించదు. అమరత్వము అజేయత్వము వసగుట తమకే అసాధ్యమన్నా ఇక నేను ఏమనగలను మహాత్మా ఏమనగలను? వేరొక్క వరము కోరదు తప్పక అనుగ్రహించదు కదా. తప్పక అనుగ్రహించదు. అటునైనా నాకు జనమున కాని జలతలముల చే కాని అగ్ని చేత కాని వాయువు చేత కాని శిష్టాయుధముల చేత కాని కరుగుల మదాతుల చేతను కాని ఇప్పుడు పుట్టి పెరుగుతున్న ఎట్టి ప్రాణి చేత కాని నర వానర సింహ శాంతుల మొదలైన పక్షి జాతులే కాని పర్వతములైనను పర్వత శిఖరములైనను కాలకోట విషము చేతనైనను క్రూర సర్పముల చేతనైనను అండజముల చేత పిండజముల చేత బ్రహ్మాండము చేతనైనను రాత్రి అయినను పవనులైనను ఎంతనైనను నాకు చావులేని వరకు నీవు బ్రహ్మదేవా. ఇచ్చితిని హిరణ్యకశ్యపు ఇచ్చితిని. ఇక నీ తరము అభేద్యం అమోఘము ఆయుధ తరాస్తు. వికుంఠ నారాయణ నా సోదరుని పరాక్రమం
అవమానమునకు ఓర్వలేక సిగ్గు లేక నీచ పసురుకువై నా సోదరుని హతమార్చిన నీ శిరము మరి ధనానాహంచి వేయి మర్యాదలు గావించి నా సోదరునికి తర్పణముగా దిప్పకుండా వీడు హిరణ్య కష్టముగా పరాక్రమము సములు ఎవరు ధాత్రిలో ఎవరు ధాత్రిలో నారదముని ప్రణామం. ఎవరి తరుణేమని ఈమె ఎక్కడి కొనిపోతున్నాను చెరపడటం నీకు తెలీదా నారద? ఈమె దుష్టుడకు హిరణ్య కశ్యపుని సతీమణి. పరమ సాధ్యమేనేమో లీలావతి దేవిని ఎందుకు చెరబట్టింది? ఎందుకేమి నారద నీకు తెలీదా? ఈమె సంతానం వలన మనకు ముని జాతికి ఎంతయో ప్రమాదం ఉన్నది. అందుకని కొనిపోతున్నాను. ఈమెను నా చెర ఎందు ఉంచి ఈమె ప్రశ్నించిన తోడనే తన శిశువును మరయింపచేశాను. ఓ పాఠశాసన, నీ భూషణములు హరింపను గాని సమీపమునకు వచ్చినాలము నీ కణములు మాత్రము చేదుతురు అన్నట్టున్నదయ్యా నీ యోచన. ఏమిటయ్యా? ఈమెకు తెలుపబో కుమారుడు సామాన్యుడు అనుకుంటున్నావు. మరి పరమ భాగవత విష్ణు భక్తుడు ఇతను ఎక్కివాడన్నా పరమ భక్త ప్రథముడితడు సర్వభూత దయాళుడు సాధుమూర్తి వేద వేదాంత వేద్యుడై సర్వ జగములు ఇతనికే సౌమ్యకరుడు. ఆ శిశువు విష్ణు భక్తుడైన ఆ శిశువుపై నాకు కార్పణ్యమేనా? పతివ్రత కుమార్ రమ్ము, నిన్ను నీ ఇంట వచ్చు. పడదోళం ఇప్పటి వరకు తమరు కాల్చిన నిర్వాహం కాదు. ఆమె వస్తున్నంత వరకు ఆమె మాత్రం సురక్షితంగా ఉండదు. పోయి అదే మీరు పోయి Oh
ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆత్మ నా దేశం దేవుడు అతను నిజముగా సజీవంగానే ఉన్నవాడు. అతను మరింపుకున్న నేను నా వద్ద వచ్చిన ఈయన చేతనైనను అతను మరింపజేసి నాకేమైనా భయం అనుకుంటుగా. అతడు మరణించిన కాదయ్యా, ఏడో రేపో మీ పొక్కలను రానున్నాడు. ప్రత్యర్థి సామాన్యుడే అట్టి కఠినోక్తులు ఆడలేరా వారి అంతము చూచింది. విశ్వమయుడు విభుడు విశ్వడు చేస్తాడు భక్తి యుదులతో ఎక్కడికి సమయం అక్కడికి తెలియకపో కుమారు పరమ భాగవతోత్తుడు అయిన వల్ల నేను చెప్పిన విధంగా విని మూకొండుతున్నట్టున్నది. నాయన ఆ శ్రీహరిని ధ్యానించలేనన్నా ఎంతో ఏది నాయన నేను అన్నట్లను నేను వాళ్ళ కాదే నీవు సత్రంలో ఆ శ్రీహరిని ధ్యానించి మోక్షమునందవుగా మేలవురా మేలవురా మా సతీ మాకు లభించరు నాకు ఇన్నేడు
ఈ సతి నిద్రయందు కూడా ప్రభావం చూపినది కదా. ఇన్ని ఎడుగులకు మూలమైనది ఆ దేవరాజునే కదా నారదా. నాటకు జగడ దేవతలను ఒక్క పరి మమ్మలో పరిపాలించుటకై ఇంతటి దుష్కార్యములను ఇచ్చినారు నారదా. నేడే అమరావతిపై దండయాత్ర గావించి వచ్చింది కాక నేడే అమరావతిపై దండయాత్ర పరాభవం సహిస్తున్నా పరాక్రమింపద క్షమిస్తున్నా పరాభవం సహిస్తున్నా
నన్ను గన్న చిన్నయ్య స్వర్గాధీశులపై కయ్యమునకు పోయి ఉంది. నీ పై ఉన్న భ్రాంతి అంటే మరచియున్నాడు నాయన, మరచియున్నాడు. ఆయన ప్రహ్లాద ఆయన ఇప్పుడు ఇతరులకు నీవు ఏమిటో కలవరించినవి అది ఏమిటో నీకు తెలియదా? నీకెందుకు ఎరుకని పసి పాపను స్వప్నమున వార్పించి అనిపిస్తున్నాడు. ఒరే హరి, నీవంతటి మగధీరుడైన నన్ను తెలుపు, ఆ నన్ను తెలుపు. ఆయన నీకేమైనా భయం కలిగిన నన్ను స్మరించుకోను. నీకు ఏ పని భయం అదే బట్టమాలి. ఈ చిన్ని వాడికి పాట వస్తున్నా, ఇది పాడుకున్నాయి. నీవు స్మరించినట్టు వాడు ఎట్టివాడో నీకు తెలియదా? నీకు పిల్లతండ్రిని పట్టి చంపే నాడు వంశము చెడబుట్టిన చిత్తులుగా అవునండి, బాలునకు అక్షరాభ్యాసము గావించిన మార్గమున పడగలరు. ఎవరక్కడ మా గురుదేవుడు శుక్రాచార్యుని పుత్రులు చంద్రుడు అమరకుడు కదా, వారిలో ఎవరునో తెలుసుకునేవారు. గురుకులములకు పోయి సకల విద్యలు అభ్యసించి మాకు కీర్తిని తీసుకుని రావాలి. నా కన్నదండి బ్రాహ్మణోత్తమ చూడుమీ బాలకుడు, బ్రాహ్మణోత్తమ చూడుమీ బాలకుడు, బ్రాహ్మణోత్తమ చూడుమీ బాలకుడు, చెడును
మకృత గ్రంథములను నేర్పి పండితుని సేయుడి మీరేము మీరా ఆయన గురుదేవులకు నమస్కరిస్తున్నాను. సకల విద్యాప్రాప్తి సకల విద్యాప్రాప్తి అఖండ విద్యాప్రాప్తి గురుదేవులకు సేవేమి సామాగ్రి కావాలి అన్ని అట్లు నేను ప్రహ్లాద వారిని అప్లై చేశాను. ప్రహ్లాద చక్రవర్తి బాగా చక్కగా చదువుకోవాలి. సూర్యుడు మండిపోతున్నారా? అవునవును. విభూతి కూడా కారిపోతున్నారు. నాకు కావాల్సిన సామాగ్రి అంతే చెప్పేదాన్ని చెప్పు. గుర్తుండరా? గుర్తున్నప్పుడు చెప్తున్నా. చెప్పు. బియ్యము బియ్యము ఒకటి ఒకటి కాదు అలా కావాలి. ఎన్ని? చెప్పలేదు తర్వాత చెప్తాను. ఆవు పాలు, ఇంకా కర్పూరము అలా కావాలి. కారపూరం కావాలా? కర్పూరము హోమము కావాలేను. హోమము ఇంకా కావాల్సిన పదార్థం కూరగాయలు కావాలి. కూరగాయలు ఏమిటి అవి? కూరగాయలు ఏముంది? అన్నీ కావాలా? అన్నీ కావాలి. ఎందులకు? ఇందులోకేమి భోజనాలు పెట్టవలేను కదా. నీకా? నాకు కాదరా సుంట వచ్చిన వారందరికీ. ఎన్ని కావాలి? కావలేను. ఏమేమి కావాలని చెప్పేదను. వంకాయ, బెండకాయ, బెండకాయ, దోసకాయ, దోసకాయ, దొండకాయ, కాకరకాయ, కాకరకాయ ఇవన్నీ కావాలి. ఇంకోటి వద్దా గురుగారు? గేట్రకాయ. అప్పుడు మరి నరమాంసం తిని ఆ కాళ్ళ జరగట్లేదు. కానీ మీకు కూడా నాలుగు ముక్కలు నేర్పిస్తాను. మనకి అప్పలేండి. మేము పోతాం. రాజుగారితో చెప్తాను. అమ్మో పదండి. ఏది పాఠశాల ఏమో చదువుకుంటాము అంటారు. సమయానికి ఒక్కరు రాడు. వచ్చావమ్మా కూర్చోవు. నమస్కారం, శుభోదయం అన్నారు. అబ్బో అబ్బా ఇది ఒక సంస్కారము అది అంటే కూర్చోమ్మా. అయ్యో వద్దులేమ్మా. అయ్యో చెప్పిన మధ్యం వచ్చినదా? నిలబడి ఉన్నాము. గురుగారు
పాడింది. ఎవరు అడగలేదు, పడుకోరా పడుకో. గురువుగారు, నాకు పద్యం వచ్చు. నేర్చుకున్నావా? చెప్తున్నా. గొర్రెవచ్చు, కొంగడికి పనికి వచ్చు, ముంగేటి వచ్చు, టోపీలకు పనికి వచ్చు. నీకొచ్చు, నాకొచ్చు, ఎవరికి పనికి వచ్చు? నేను చెప్తానుగా, పందిరికి పనికి వచ్చు. అందులో మనం ఉండవచ్చు. నేను అందుకే రానన్నా పాడతాను. అదే అందుకండి పందులు గారు. నీవైనా సరిగ్గా పాడదని నా వింటే కొంచెం నేను నీకు చెట్టులో పద్యం ఏమిటి, నువ్వు పాడుతున్నది ఏమిటి? ఉప్పు కప్పురమ్మ, ఉప్పు కప్పురమ్మ. ఆయన నీకు చెప్పిన పద్యమే నాకు గుర్తున్నదా? తప్పుడు ఏమన్నా ఉంటే రక్తం పెరుగుతుంది. అయిపోయిందా? నేను చెప్పినదేంటి, నువ్వు పాడుతున్నదేంటి? నేను నీకేం చెప్పాను? హేమ చేరుడు కాదు రాయా, హేమ కశ్యపుడు అమ్మవారు. కర్త కర్మ క్రియ అన్నీ నీ తండ్రి ముందుగా స్మరించుటకు మీ తండ్రియే స్మరించాలి. తెలియదా? ఏదైనా నీవు భయపడినట్టున్నావు, కానీ అర్థమైపోతున్నది. భయపడకుండా నేను చెప్పినట్టు సరేనా? నాకు మోకాళ్ళ వరకు వచ్చింది కోపం. నా కోపం నువ్వు చూడలేదు, నా కోపం నువ్వు చూడలేదు చెప్తున్నాను. హలో శరణు. ఓం నమో హిరణ్యకశ్యపవే నమః. ఎండ మండిపోతున్నది చెప్తున్నాను, నాకు ఆగ్రహం తెట్టుకోవద్దు చెప్తున్నాను. లేకున్నా చీకటి కదా కూడా నేను లేకుండా తప్పు చేశాను. ఏది నాకు పీకల్లా కోపం వచ్చేసింది చెప్తున్నా. ఏది చివరిసారి అను. ఓం నమో హిరణ్యకశ్యపవే నమః. అరే పెద్ద మనిషి పడుకున్నాడని తెలిసి ధ్యానకున్నాడా నీకు? ఏదో గురువులు ఏదో పాడ సార్ సరస్వతి దేవ చచ్చిపోయిందిరా, బతికిలేదు ఇక్కడ. ఈ లోకంలో ఎక్కడ సరస్వతి దేవ ఉన్నా అవను ఎదిగి తెచ్చినా ఇవ్వండిరా. నీవు చదివి ఈ పిల్లలందరికీ నీవు నేర్పినది. తర్వాత నీవు నీ తర్వాత వీరందరూ చేయాలి.
అదయ్యా ఎప్పుడు చూసాను హరి 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 అంటాలి. ఆ హరి నాకు ఒకసారి చూపెట్టారా? చూపెట్టగలవా? ఏమి తినలేదా? మాట రావట్లేదు. చుట్టుకును చుట్టుకుని హరి ఓం నమో నారాయణాయ. ఎన్నోసార్లు తపస్సు చేస్తే కానీ కలగని ఆ దివ్య సాక్షాత్కారం ఏ మూలంగా నాకు నీకు హరిభజన కావలేదన్నా నీ మనసులోనే నీకు చెప్పి మీ తండ్రి గారు ఆగ్రహాన్ని మాత్రం పంపిణీ చేయకు ఆయన. ఏడో రేపో మీ తండ్రి గారి దగ్గర వచ్చి మాత్రమే వస్తుంది తీసుకురమ్మని. ప్రభుల వారు ప్రహ్లాదుని తీసుకురావాలి. మర్యాద లేదు ఆయన. మీ తండ్రి గారు ఎదుట మాత్రం నా పరువు చేయకము, నా ప్రాణములు తీయకము. ఏముంటావు నేను ఉండాలి కదా. నా మనసు తహతహ అంటుంది. బిడ్డ ఎంత బెగపడుతున్నాడు కదా. నాకు అట్లే
తనయని తోడ చదివిన తను చెబుతును పండితోత్తములై కీర్తి పడయుతుంది తనయా నీవేమి శాస్త్రములు చదివినావో శ్రావ్యముగా ఒక్క పద్యము చదువుమయ్యా తండ్రి గురు తనయులు నేర్పిన శాస్త్రములన్నీ సాధముగానే గ్రహించుకుంటుంది చదివించి నన్ను గురువులు చదివింది ధర్మాత ముఖర శాస్త్రంబులు చదివిన విగలము పెట్టులు చదువులలోని వర్ణములెల్లయూ చదివినావా ఆహా ఆహా నా కర్ణములు ఫలించినవి నా కర్మ కూడా ఫలిస్తున్నది ప్రభు, ఫలిస్తున్నది. ప్రహ్లాద వాళ్ళకి మా విద్యంతా భారీ భోజనం, నూరి భోజనం అంటే నమ్మకం. నమ్ముకున్నందున నీ తండ్రి గారి అనుగ్రహము వల్లనే మా వంశము పవనమవుతున్నది. నాయన ప్రహ్లాద, మీ గురువులు చెప్పిన నీతి శాస్త్రములను ఏమేమి పడిసిదివో ఒక్కొక్క పద్యము చదువు. ప్రభు, వాళ్ళు నాగయాతమున అలసిన వారు గతినట్టు ఇది ఎలానేమో నేర్పినట్టు విద్య నీతి శాస్త్రమేయ పాలన వేసెదన బాలుని పక్కని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడము విప్లవంతవత బ్రాహ్మణ బ్రహ్మంటవే శత్రుఛాంగపారాయణ ఆ పాడుపాటలైన వాళ్ళని బాధించినాము, శోధించినాము, క్రోధించినాము, సంహరించలే ప్రభు. మేము చెప్పిన విద్యలన్నీ నేర్చినాడు కానీ ఆ హరిభజన మాకు తరం మీరు పువ్వులు తినేవాళ్ళ మీకే ద్రోహం కలిపెడతావా? మీ గురువులు చెప్పిన నీతి శాస్త్రంలో నేను విషప్రాయములాయన ఏలానికి మోక్షము నీకు కావలైన మన ఇలవేపు శంకరుని భజింపు అవి కాకుండా మహావర ప్రదాత బ్రహ్మదేవుని ధ్యానించు. కానీ ఆ నీచ నారాయణుని స్మరించి నా ఆగ్రహమునకు కాకపోతారా? మా బంధువుడగా చోద్యమయను కదా నా తండ్రి నీకే బుద్ధిలో వనంలో జనో మరులు దుర్నీతిని పఠించిరో ఏకాంతముగా భాగములకిరో ఈ దానవ శ్రేణికి విపుల్తుడు కృతాపరాధుడన
చెట్టు చెడు బాధమున పుట్టినట్లు వీరి అంత్యమునకే బుద్ధి పుట్టినది. ఓరి ఏమందు అట్లయిన నిన్ను వధించుట దిక్కువ ఎవరక్కడ పంచాకులవీడు తల్లినమున అపపక్షముని చేచి ఎత్తించి భీతియులేక విష్ణు అహితులు కీర్తించున్నాడు. బలరాము చెప్పిన మానడు అన్నమున పుత్రాకార వ్యాధి చెప్పించే కనుచు వధించినాడు మేమే పడుతము నీకు పుత్ర భ్రాంతి వేడు వీడు మన పుత్రుడు కాడు. మన ప్రాణములకై జన్మించిన మృత్యువు వీడు పసివాడు కాదు. మన ప్రాణులుగా జన్మించిన మృత్యువు వదిలికొండి వదిలించినాడు. ఏమది
ఈ శిక్షలు తప్పు. ఏది నేను చెప్పాను చెప్పు. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ప్రహ్లాద నాకు కోపం తెప్పించకపో. మరొకసారి చెప్తారు చెప్పు. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ప్రహ్లాద ఇక నిన్ను గురి తీయాల్సిందే. ప్రభు హరినామస్మరణ మాని నేను చెప్పినట్లు చెప్పు. ఏమందును ప్రహ్లాద ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ఓం నమో హిరణ్యకశిపాయ నమః. నువ్వు చెప్పు. ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని అనిపించు. నారాయణయ్య నువ్వు నారాయణ అంటున్నావా? అమ్మో పక్కకుండా ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ప్రహ్లాద ఇక లాభం లేదు. నిన్ను ఇక సముద్రంలో వేయవలసిందే కదా. ప్రాణాలతో బయటపడేటివి. ఇకనైనా మరొకసారి చెప్పిదాను. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. నాకు గోపిక ఇవాళ చెప్తావా? చెప్పుము. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః అని అనిపించుము. నేను ఇప్పుడు నాకనే కోరుకున్నా. ఏమన్నావురా? ఏమన్నావు? గచ్చిపోయా అమ్ము వద్దున ఆయన ఈ గుడికారు మనం మన ప్రభు నీ మాట్లాడాలంటే అక్కడికే. ఓం నమో నారాయణ నాతో అనిపిస్తుందా? ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఇక లాభం లేదు.
మంటల్లో వేయాల్సింది ప్రభు. ఇంకా చాలా మంది ఉన్నాం కదా, లేరు కదా, ఒక్కడమే కదా. ముడి తీసాం అయినా వచ్చాం, సముద్రంలో వేసాం అయినా బతికొచ్చాడు. ఇక పగ మంటల్లో వేసాం అయినా బతికొచ్చాడు. ఇలా కాదు, ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలి చెప్పు, చెప్పవు ఇకైనా మాను. ఒక్కసారి మీ తల్లి తెలుసుకో. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఏదైనా నీ ఏడ్చ నీకు నవ్వొస్తుందా? ఇక్కడ పక్కనే బాంబులు కూడా ఉంది, అక్కడ పోయి బాగుంది కనిపిస్తా కానీ బాగుంటుంది. మీరు మంతమంది ఉండాలి లేదా? ఎప్పుడు ఒకసారి ఉంటారా? ఎందుకు మొత్తం దూరం కాలిపోయారా? వరుస ఎడ వరుస ఏది పేరమా? పాములు కూడా పేరు వీడే బాగున్నట్లే. పాముల కంటే కాదు, పాములకు వ్యాపారం చేస్తున్న మీరే బాగున్నారు. అవునా? మీకు కూడా పోటీలు ఉన్నాయంటే కదా? అవునా? అబ్బో చెప్పు పర్లేదు. పుల్లేసేది ఎవరు? ఈ నాగరాజులే కదా? సరే గాని నీకు బాధలు పడిపోయి నా వచ్చిన బాధ పడిపోయి సరే గాని ఎవరు తెలుసా? నాకు తెలుసు, నీకు తెలుసా అంటున్నా. ఎవరా? మన ప్రభువులు ప్రభువు తప్పే ఉన్నాడు. ఒక ఆయన పోయిండు
నీ ప్రభు కాదు, మా ప్రభు హిరణ్యకశిపుడు వాళ్ళ కుమారుడు ప్రహ్లాదుడు. చిన్నదొర 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 దండాలరా దండాలు. ఏం చేయాలా? ఈయనకి పావులతో కలిపి నీ నోరు పడ ముద్దుకున్న పిల్లడు పావుతో కలిపి మనిషిలో అంత గుర్తున్నాడు మాకిద్దరు సాపుతారు పాపం చేసుకోండి. ఎంతమంది సాకి ఎంతమంది ఓ 10 మంది ఆడినాం. ఏం లాభం సాకి? ఏదో నాకు పడతారు పాపం కుటుంబం అరే అట్లా కాదు, ప్రభు ఆజ్ఞ. చెప్పున్నారు చెప్పారా ఏమో కట్టున్నారు కట్ట కడుపు కదా కన్న గడిపే అంత దొంగ కూడా ఎవరు ప్రభుని అంటావా? అంటే నన్నే అన్నాడు. మా ఇంటి దాన్ని జరిగితే మాట్లాడుతూ భక్తి మీద సభ అది అంటారు ఎక్కడా ఇద్దరు మిద్దరు ఎవరు? ఆయన మా 10 మంది ఉన్నాం. ఒకరు 50 పోయినాయి. మా సంగతి నీకు ఎందుకయ్యా? ఇవన్నీ కాదు, మామూలుగా కనిపిస్తాడా లేదా? కనిపిస్తాం కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తావు? ఎందుకంటే అంటే వస్తే నాకు మీకు మీకు మంచి మంచి బహుమతులు ఇచ్చాడు. అసలు ఎందుకంటే అది ఇప్పుడు దానికి వచ్చావు. ఈయన ఎందుకు చచ్చిపోవాలి? వాళ్ళమ్మ ఎందుకు బాగోవాలి? ఈయన ఆ నారు పేరు నాన్నగారు. ఓ నారుగా మామూలు నేను కాదే ఏదో ఆమె కొట్టు. మా నాన్నగారు వాడే నారాయణ వారు కాదు, నారాయణుడు. దేవుడా ఆయన స్మరిస్తున్నాడు. ఆయన స్మరించకుండా బాబు ప్రభువారు ఓం నమో వీరకృష్ణాయ నమః అని అన్నారు. చిన్న మాట చిన్న మాట. నేను చెప్తాను అరే నీ దేవాలించి రావాడిస్తావు ఓ ఉన్నో ఇదంతా కష్టం అట్లాగే వీళ్ళందరూ నేనే ఎక్కువ చదువుకున్నట్టు నాకే స్పష్టంగా ఓం నమో నారాయణాయ ఏమన్నారా? అన్నాడు ఏమన్నారే? ఆగండి. నేను చెప్పి ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో హిరణ్యకశిపుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. అది నోరు తిరిగి కాదు వాడు అంటున్నాడు. కాదు చిరుతం కాదు. ఓం నమో హిరణ్యకశిపాయ నమః. ఓహో అదే అట్లాడారా? తిరిగి నేను చెప్తున్నాను అన్నమాట కాదు అనేసి చిన్న మాట. ఓం నమో నారాయణాయ ఇవాళ కాదు కానీ మీకు తిరిగారు మీకన్నా నేనే బాగుంది. కనిపిస్తారా లేదా? కనిపిస్తారు. అరే బాబు భయ
నోట్లో కూడు తీసుకున్నాడు ఇంత పెద్ద గుడంలో ఒక పాము ఇంటి ఏడుస్తారు. అది మాకు అత్యంత ప్రాంతాన్ని ఏదో సిల్కర్ తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఇక పాము లేవు ఏంటినా ఉన్నాయి, ఇది పెద్దది మాకు అడ్డించి మీ వల్ల మాకు నష్టమైంది. మాకు నష్టపడే ఇష్టమా ఏ మూడు పాముకి ఇంత నష్టమా? మాకు ఏమంటారు బిడ్డలా సాపు ఏం కదా అది కాదు లేచిందంటే ప్రపంచం పడలేకపోతుంది. అందుకే ఎత్తుకోపోయింది. ఎగిసెగిసి పడితే అట్లా ఎగిరిపోతాయి. చెప్పు మాటలు వెళ్ళిపోయింది. అంతేనా? చెప్పండి అవునవును మీది పీత వస్తే కదా. సరే మీ అందరు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఇన్ని చెప్తా ఇన్ని చెప్తే మీరేమో మొహం పడకండి. ఎన్ని కుటుంబాలు అందరికంటే ఎక్కువ చెప్పండి. 50 చెప్పాలి. 50 కుటుంబాలు 50 మీ ఒక్కొక్క కుటుంబానికి 50 కుటుంబాలకి ఒక్కొక్క చొప్పున నా తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇదేం సానుకుంటారా? అడుగు నిండే మాత్రం చెప్పు. అడుగుతున్న మార్గమా నా కడపండి కట్టే నీ కడపండి చెప్పండి. ఏదో మీ దగ్గర విషయం ఉందా? కాదు చెప్పము. గంట పెట్టి పెట్టారు. అది అది తీసుకొని మా పువ్వారు ఈ విషయం మీ తండ్రి గారు తెలిస్తే చాలా ఘోరంగా ఉంది. ఏమందు ఓం నమో హిరణ్యకశిపాయ నమః అనుము. ఓం నమో నారాయణాయ నమః. ఇక లాభం లేదు. మీ తండ్రి గారి దగ్గర తీసుకెళ్ళవలసింది. పద. ఎన్ని విధముల సంపదను సావరైతే ఇక నేను పరిజ్ఞానం మానదవా లేదా? ఏమందు ఏమందులు? నారాయణ అందులు, గోవింద అందులు. అయినా ఈ వధా విధానం నా సమక్షమనే జరగవలేదు. పరిజ్ఞానము మానదవా? ఈ విషయంలో పురులదవా? తండ్రి, హరిసారము నా శరీరంతో పుట్టినది. నేనెట్టు కానగలను? ఎంత చెప్పినా నువ్వు నీ మొండి పట్టు మానవైతివి. నిరంతరము నీవు ధ్యానించినట్టు ఆ అధబాధముడైన హరి ఎందుకనడుగా? సర్వస్థలమున అంబారు హనేత్రుడు ఉండెననుచు నీకు నా సంప్రదమున బలికెదము. నీ సంపమునను చూపగలవే నీ చిత్రే చిత్రే. ఓహో, ఎందెందు చూపమని అబద్ధం చూపగలవా? అట్లయిన నీ హరి భూమిని కలడా? ఆకాశమునందు కలడా? మన ఇద్దరు కలడా? ఆకాశమునందు కూడా కలడా? ఒరి మూర్ఖ, ఉల్వహి స్తంభమందునా మోయజాక్షుడకు బడకయున్నా నీ శిరము 3 శకలములుగా కగురొట్టెదా. సత్వరముగా తెలుపుము వాడేదు కలడు లేడు. కలడా
సద్దది